కేవలం 12 ఏళ్ల వ్యవధిలోనే ఆయన దేశంలో అత్యంత ఎలైట్ పోర్ట్ఫోలియో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎదిగారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పేరు చెప్తే ఈ జిల్లాలో యువతకి పార్టీలకు అతీతంగా చాలామందికి ఒక వైబ్రేషన్. 2 టర్ములు ఎంపీగా పనిచేసి ఇప్పుడు 3వ టర్మ్ మంత్రిగా ఆయన ఢిల్లీలో ఉన్న గడిచిన 2 దఫాలుగా ఆయన ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఏమాత్రం ఇక్కడ స్థానిక పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు పట్టించుకోలేదు. కేవలం రామ్మోహన్ నాయుడు మాకు అందుబాటులో ఉన్నారా లేదా, మేం చెప్పింది వింటున్నారా లేదా, మేం పిలిస్తే పలుకుతున్నారా లేదా, ఈ ఒక్క కారణంతోనే 2 సార్లు ఆయన్ని పార్లమెంటుకి పంపారు. ఇందులో మొదటిసారి తండ్రి చనిపోయిన కోటాలో ఆయన ఎంపికయ్యారు అని మనం అనుకున్నా, రెండోసారి 2019లో విపరీతమైన వైకాపా వేవ్లో కూడా ఆయన గెలిచిన 3 ఎంపీల్లో ఒకరుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు టీడీపీ తరఫున. సో ఇక మీకు 2024కి వచ్చేసరికి అసలు చెప్పక్కర్లేదు. రికార్డు మెజార్టీ 3 లక్షల పైచిలుకు ఓట్లతో ఆయన గెలుపొందారు. ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. అయితే ఆయన ప్రస్థానం ఇప్పుడు యువతకి ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, రామ్మోహన్ నాయుడు జిల్లాలో రాజకీయాల్లోకి అడుగు పెట్టేసరికే ఓ ప్రధానమైన వటవృక్షం ఆయన తండ్రి లేడు. అప్పటికే ఆయన చనిపోవడంతోనే ఈయన బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అలా అని అంత క్రితం ఆయన తండ్రి దగ్గర రాజకీయ ఊనమాలు ఏ రోజు నేర్చుకోలేదు. ఈయనలాగే 26 ఏళ్లకే ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయనకి ఇంకొన్ని వ్యత్యాసం ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు ఎర్రవనాయుడు గారితో పాటు తన ఎంటైర్ లైఫ్ జర్నీ చేశారు. ఏ రోజైతే ఆయన చదువు పూర్తయిపోయిందో అప్పటి నుంచి పూర్తిగా హరిశ్చంద్రపురం రాజకీయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. అసలు జిల్లా మీద పూర్తి స్థాయి పట్టును సాధించారు. ఎప్పుడైతే ఎర్రవనాయుడు గారు ఎంపీగా వెళ్ళారో అప్పటి నుంచే ఆయన ఈ జిల్లా మీద పట్టు సంపాదించుకున్నారు. అన్ని నీడలో హరిశ్చంద్రపురం ఇప్పుడు మారిన నియోజకవర్గం టెక్కల మీద ఆయనకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఆయన లెక్క వేరు. కానీ తండ్రి చనిపోయినప్పుడే శ్రీకాకుళంలో అడుగుపెట్టిన రామ్మోహన్ నాయుడికి ఈ జిల్లాలో చేయిపట్టి నడపడానికి బాబాయ్ తప్ప ఎవరు అప్పట్లో లేరు. ఆయన కూడా టెక్కల నియోజకవర్గంలో అప్పుడు ఈదుతున్నారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. టెక్కల్లో అచ్చెన్నాయుడు గారు ఓడిపోయి ఉన్నారు. ముందు రేవతిపతి గారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య భారతి గారు, ఉప ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు గారు ఓడిపోవడంతో ఆయన మారిన నియోజకవర్గంతో కుస్తీ పడుతున్నారు. ఈ సమయంలో రామ్మోహన్ నాయుడు జిల్లా మొత్తం పర్యటించి ప్రతి పంచాయతీల్లో తెలుగుదేశానికి బలమైన నాయకుడు ఎవరు, తన తండ్రితో అప్పటి వరకు పయనించింది ఎవరు, భవిష్యత్తులో తనతో ఉండబోయేది ఎవరు, ఇవన్నీ కూలంకుషంగా అవగాహన చేసుకున్న తర్వాత ఆయన రాజకీయాల్ని పూర్తిగా వడబోశారు. 2014లో రాము ఎంపీ అయిన తర్వాత 2018 వరకు బీజేపీతో ఎఫిలియేషన్లో ఉన్న 2018 తర్వాత స్వయంగా అదే పార్టీని పార్లమెంట్లో ఆయన చీల్చి చెండాడాల్సిన సందర్భం వచ్చింది. ఆ సమయంలో కూడా ఆయన ఎక్కడ ప్రధాని మోడీ గుడ్ లుక్స్ నుంచి ఎప్పుడూ చేజారిపోలేదు. అలాగే ఎర్రవనాయుడు గారి లాగే ఢిల్లీలో ఏ సీనియర్ మంత్రి కానీ ఏ సీనియర్ పార్లమెంటేరియన్ నుంచి కానీ ఆయన దూరంగా జరగలేదు. ఒకవైపు ఢిల్లీ రాజకీయాలు ఆకలింపు చేసుకుంటూనే జిల్లాలో తన ఢిల్లీ దర్పం ప్రదర్శించకుండా ఈ తరం కుర్రాడు ఈ జనరేషన్లో ఎలా ఉంటాడో, ఎలా ముసులుకుంటాడో, ముఖ్యంగా ఎలా
ట్రీట్ చేస్తాడు ఎదుటి మనిషిని అనేది రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చింది ఖచ్చితంగా ఇక్కడ రామ్మోహన్ నాయుడే. దీనికి తోడు ఆయన తండ్రితో పనిచేసిన యంత్రాంగం ఆయనకి తోడు ఉంది. ఏదైనా ఒక సమస్య ఆయన ముందు పెడితే దానికి ఫాలో అప్, దాన్ని ఎంతవరకు వచ్చిందన్న మెసేజ్లు పంపడం, ఆ పనిలో ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడం. చాలామంది రాముకి కేంద్ర మంత్రి పదవి రాగానే తన తండ్రిలాగా గ్రామీణాభివృద్ధి, జైపాల్ రెడ్డి గారిలాగా పట్టణాభివృద్ధి శాఖ, లేదు అంటే నిర్మలా సీతారామన్ గారిలాగా ఆర్థిక శాఖ, లేదు రాజ్నాథ్ సింగ్ గారిలాగా రక్షణ శాఖ, లేదు అంటే జిల్లాకు పనికొచ్చే ఇంకేదో శాఖ ఇవ్వలేదు అని కొద్దిగా పదవి విరిచారు. అయితే ఇవన్నీ ఇరుసుతోనూ అవగాహన లేక చెబుతున్న మాటలు. వాస్తవానికి పౌర విమానయాన శాఖ అంటే ఇది అత్యంత ఎలైట్ పీపుల్ ఉండే పోర్ట్ఫోలియో. ఇది రాముకే ఎందుకు వచ్చిందంటే ఆయనకి భాష మీద ఉన్న పట్టు, సాంకేతిక రంగం మీద ఉన్న పరిజ్ఞానం, ఈ రెండింటిని కలగలిపి కరెక్ట్ పోర్ట్ఫోలియో రాముకి వచ్చింది. మనకిక్కడ విశాఖపట్నం లేదంటే గన్నవరం ఎయిర్పోర్ట్లు, రాజమండ్రిలో ఏదో ఒక చిన్నది కనిపిస్తుంది తప్ప మీకు నార్త్ ఇండియాలో ఇప్పటికే విస్తారంగా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ఈ దేశంలో రానున్న 5 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. బీజేపీ అంటే నేషనల్ హైవేలు గుర్తొస్తాయి. ఈ ప్రతి నేషనల్ హైవేని ఎలా అయితే విస్తరించుకుంటూ పోతున్నారో ఇప్పుడు ఆకాశ మార్గాన్ని కూడా అలాగే విస్తరించుకుంటూ పోతున్నారు. ఇటువంటి సమయంలో రాముకి ఈ పౌర విమానయాన శాఖ రావడం ఖచ్చితంగా మనకి అడ్వాంటేజ్. విమానాశ్రయం మన భోగాపురంలో ప్రారంభం అంటూ జరిగితే అక్కడికి ఒక 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న మన కాన్స్టిట్యున్సీ, మన జిల్లా ప్రారంభం పైడి భీమవరం నుంచి శ్రీకాకుళంలో మూలపేట పోర్టు వరకు రోడ్లు, రవాణా అన్ని రంగాలు విస్తరిస్తాయి.